హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రస్తుతం మనము ప్రీవియస్ టెట్ పేపర్స్ ఇంగ్లీష్ మెథడాలజీ అండ్ కాంటెంట్ వాటి గురించి మనం విశ్లేషిస్తున్నాం. ప్రతి వీడియోలోనూ 10 క్వశ్చన్స్ మనం చేస్తూ ఉన్నాం. గత వీడియోలో వీ హ్యావ్ కంప్లీటెడ్ 10 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 30 క్వశ్చన్స్. Now we are going to complete 11th question to 20th question. Okay, dear friends, see this is the paper. ఇక్కడ మనకు 11th question నుంచి 14th question వరకు మనకు కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ ఉన్నాయి. See here, this is 11th question to 14th question కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆల్రెడీ మీకు చెప్పాను, ఇదివరకే ఒక వీడియోని కూడా నేను రిలీజ్ చేయడం జరిగింది. కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ని ఏ విధంగా ఫేస్ చేయాలి అనే దానిపైన ఒక వీడియో ఉంది, ఒకసారి దాన్ని మీరు చూడండి. హౌ టు ఫేస్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్. సరే, ఇప్పుడు మరి జస్ట్ బ్రీఫ్ పాయింట్స్ చెప్తాను నేను. ఒక కాంప్రహెన్షన్ క్వశ్చన్ను కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మనం ఫేస్ చేయాలి అంటే ఇచ్చిన ప్యాసేజ్లో పారాగ్రాఫ్స్ ఉంటాయి. ఆ పారాగ్రాఫ్స్ వైపు ఫస్ట్ మనం గ్లాన్స్ వేయాలి. ప్రతి పారాగ్రాఫ్లోనూ ఒక టాపిక్ సెంటెన్స్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. టాపిక్ సెంటెన్స్ ఇది కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్లో ఉంటుంది, తర్వాత మీకు చెప్తాను నేను. టాపిక్ సెంటెన్స్ అంటే ఏంటంటే ఆ పారాగ్రాఫ్లో ఉన్న సారాంశం మొత్తము ఆ ఫస్ట్ సెంటెన్స్లోనే ఉంటుంది. దాదాపుగా టాపిక్ సెంటెన్స్ పారాగ్రాఫ్ స్టార్టింగ్లోనే ఉంటుంది. మరీ క్రిటికల్గా రాస్తే పారాగ్రాఫ్ చివరి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇదివరకే నేను ఈ సీక్వెన్స్ ఆఫ్ సెంటెన్సెస్లో మీకు చెప్పాను టాపిక్ సెంటెన్స్ గురించి. ఓకే, సీ హియర్. ఈ పారాగ్రాఫ్లో మనం తీసుకున్నామంటే ఇక్కడ ఎన్ని పారాగ్రాఫ్లు ఉన్నాయి? ఇందులో 3 పారాగ్రాఫ్స్ ఉన్నాయి టోటల్గా. ఈ 3 పారాగ్రాఫ్స్లో ఒక్కసారి మీరు చూడండి డియర్ ఫ్రెండ్స్. సి దిస్ ఈస్ ద టాపిక్ సెంటెన్స్. ఫస్ట్ సెంటెన్స్ ఈస్ ద టాపిక్ సెంటెన్స్. అసలు దేని గురించి వచ్చినాడు చూడండి. ద వాల్యూ ఆఫ్ ఏ డైమండ్ ఈస్ బేస్డ్ ఆన్ 4 features. సో ద ప్యాసేజ్ ఈజ్ ఆన్ డైమండ్స్ అనేది మనకు తెలిసిపోయింది. ద వాల్యూ ఆఫ్ డైమండ్స్, సో ఇట్ ఈస్ ఆన్ డైమండ్. బేస్డ్ ఆన్ 4 features. ఏమేమి ఉన్నాయి? క్యారెట్, కలర్, క్లారిటీ అండ్ కట్. మీకు బ్రీఫ్గా చెప్తున్నాను, అంతా చదువుకుంటూ పోతే టైం ఎక్కువ అయిపోతుంది, లాగింగ్ అయిపోతుంది వీడియో. సో ఈ విధంగా టాపిక్ సెంటెన్స్ని మనం పట్టుకోవాలి. మరి ఈ టాపిక్ సెంటెన్స్ మనం పట్టాలంటే చూడండి, ఇక్కడేమో ఏమిచ్చాడు? ద వాల్యూ ఆఫ్ ద డైమండ్ ఈస్ బేస్డ్ ఆన్ 4 వాల్యూ ఇచ్చాడు. సో ఇక్కడ దిస్ ఇస్ ద సెకండ్ పారాగ్రాఫ్. ఈ సెకండ్ పారాగ్రాఫ్లో ద క్లారిటీ ఆఫ్ ద డైమండ్ ఈజ్ మెజర్డ్. అంటే ఈ క్లారిటీ ఆఫ్ డైమండ్ ను ఏ విధంగా మనం వెలకట్టాము. ఇక మూడో పారాగ్రాఫ్ ఏమిచ్చాడో చూడండి ఒకసారి. ఈ మూడో పారాగ్రాఫ్ లో ద ఫైనల్ క్యారెక్టరిస్టిక్ ఈజ్ కట్. ఈ కట్టింగ్ గురించి ఇచ్చాడు. అంటే ఒకటేమో డైమండ్ యొక్క వాల్యూ ఒక పారాగ్రాఫ్, ఇంకో పారాగ్రాఫ్ డైమండ్ యొక్క క్లారిటీ, ఇంకో థర్డ్ పారాగ్రాఫ్ ఏంటంటే డైమండ్ యొక్క కట్. అంతే. ఈ టాపిక్ సెంటెన్స్ చూడంగానే ఆ యొక్క ప్యాసేజ్ మొత్తం మీకు అర్థమైపోవాలి. సో డైమండ్ గురించి ఇచ్చాడు. ఇక నేను మొత్తం అంతా చదవడం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ టైం బాగా ఎక్కువ అయిపోతుంది. సరే, క్వశ్చన్కి వచ్చాం. సో టాపిక్ సెంటెన్స్ చదవంగానే మీకు దాని గురించి పూర్తిగా అర్థమైపోతుంది. ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే పారాగ్రాఫ్ క్షుణ్ణంగా 2-3 సార్లు చదువుకోవాలి, చాలా స్పీడ్గా అర్థమయ్యేటట్టుగా. ఆ తర్వాత ఏం చేయాలంటే ఇచ్చిన 4 క్వశ్చన్స్ క్షుణ్ణంగా చదువుకోవాలి, అర్థం చేసుకోవాలి. ద టర్మ్ ఆఫ్ క్యారెట్ ఈస్ అసోసియేటెడ్ విత్ వొకాబులరీ. దిస్ ఈస్ క్యారెట్ అంటే ఏంటంటే డైమండ్ గురించి. ఇది ఉంటుంది CARROT, క్యారెట్, దట్ ఈస్ వెజిటబుల్, గుర్తుపెట్టుకోండి. ఈ క్యారెట్ ఏంటంటే డైమండ్ యొక్క వెయిట్. సో ఇక్కడ వెయిట్ అనేది ఉంటుంది, ఒకసారి చదువుకోండి. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. 2 ఈస్ కరెక్ట్ ఆన్సర్. దెన్ అకార్డింగ్ టు ప్యాసేజ్ ద క్లారిటీ ఆఫ్ డైమండ్ ఈస్ నాట్ అఫెక్టెడ్. ఏమున్నాయి? కలర్లెస్నెస్, దెన్ కార్బన్ స్పాట్స్, దెన్ ఇన్నర్ ఫ్లాస్, దెన్ బ్లెమిషెస్. బ్లెమిషెస్ అంటే మచ్చలు, ఇన్నర్ ఫ్లాస్ అంటే లోపల ఉన్న లోపాలు. తర్వాత మూడవది ఏంటంటే కార్బన్ స్పాట్స్ అంటే ఏంటంటే కర్బనానికి సంబంధించిన చిన్న చిన్న మచ్చలు. కలర్లెస్నెస్, దీంట్లో మనం ఒకసారి మీరు చదువుకున్నారంటే కలర్లెస్నెస్ అఫెక్ట్ కాదు. దీన్ని మీరు కరెక్ట్గా చదువుకోవాలి. అకార్డింగ్ టు ద ప్యాసేజ్ ప్రకారము ద క్లారిటీ ఇక్కడ ఉంటుంది, మీకు రెండో పారాగ్రాఫ్లో ఉంటుంది అది. ద క్లారిటీ ఆఫ్ ఎ డైమండ్ ఈస్ నాట్ అఫెక్టెడ్ బై
కలర్లెస్నెస్ తో ఎఫెక్ట్ కాదు, కానీ ఈ మూడితో అది ఎఫెక్ట్ అవుతుంది. దెన్ నెక్స్ట్ ఈజ్ ద వర్డ్ రిఫ్లెక్షన్ ఇన్ ద ప్యాసేజ్ రెఫర్స్ రిఫ్లెక్షన్. యా, సీ హియర్, ఇక్కడ ఉంది రిఫ్లెక్షన్. ఇది దేంతో ఉపయోగపడుతుంది చూడండి. ఏ వెల్ కట్ డైమండ్ will separate the light into different colors. This is called a tricky question. నాలుగు కరెక్ట్ లాగానే ఉంటుంది. దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ కాల్డ్ ట్రిక్కీ క్వశ్చన్స్. దీంతో చూస్తే అన్ని కరెక్ట్ గా ఉంటాయి చూడండి. ద ప్రాసెస్ ఇన్ విచ్ లైట్ కాజ్ క్లారిటీ, లైట్ క్లారిటీ ఉండాలంట, అది కరెక్టే. ద ప్రాసెస్ బై విచ్ లైట్ ఈస్ సెండ్ బ్యాక్, రిఫ్లెక్ట్ అవుతుంటుందంట. అదేవిధంగా ద ప్రాసెస్ ఇన్ విచ్ లైట్ బెండ్ అవ్వాలంట. ద ప్రాసెస్ ఇన్ విచ్ లైట్ ఈస్ సెపరేటెడ్ ఇంటూ డిఫరెంట్ కలర్స్. సి అన్ని కరెక్ట్ గా కనబడతాయి, కానీ ఇదిగోండి ఇక్కడ మనం చదువుకున్నామంటే డిఫరెంట్ కలర్స్ అనేదే మన కీవర్డ్. సో ఆన్సర్ ఈస్ దిస్ వన్. ఈ విధంగా మనం ప్రిపేర్ కావాల్సి ఉంటుంది కాంప్రహెన్షన్ కు. సి హియర్ నెక్స్ట్ క్వశ్చన్. దీస్ ఆర్ ఇన్విజిబుల్ టు కామన్ హ్యూమన్ ఐ. ఇన్విజిబుల్, కనబడవు. We cannot assess the brilliance of the diamond with an aided eye. Aided means glasses ఏదైనా పెట్టుకున్నామంటే ఏదైనా సపోర్టింగ్ ఇస్తే దట్ ఈస్ కాల్డ్ ఎయిడెడ్ ఐ. ద అండర్లైన్ వర్డ్ రెఫర్ టు, సీ హియర్, కార్బన్ స్పాట్స్, ఇన్నర్ ఫ్లాస్, బ్లెమిషెస్. కార్బన్ స్పాట్స్, ఇన్నర్ ఫ్లాస్, కార్బన్ స్పాట్స్, ఇన్నర్ ఫ్లాస్, కట్స్, కార్బన్ స్పాట్స్ అండ్ కట్స్. ఇక్కడ ఏ కంటికి మామూలు వ్యక్తి కంటికి కనిపించవు అని చెప్పి ఇచ్చాడంటే మీకు ఇక్కడెక్కడో ఏదో పారాగ్రాఫ్ లో ఎస్ సి హియర్ దిస్ ఇస్ ద క్లారిటీ ఆఫ్ ద డైమండ్ మెజర్ టర్మ్స్ ఆఫ్ దేంతో ఉన్నాయి, కార్బన్ స్పాట్స్, ఇన్నర్ ఫ్లాస్ అండ్ సర్ఫేస్ మార్క్స్ ఆర్ బ్లెమిషెస్. బ్లెమిషెస్ అంటే మచ్చలు. ఇప్పుడు చూడండి, మచ్చలు అంటేనే హ్యూమన్ బాడీ పైన మచ్చ మోల్. వొకాబులరీ, బీ కేర్ఫుల్ అబౌట్ దట్. సో బ్లెమిషెస్. సో ఇవి మామూలు వ్యక్తి కంటికి కనబడవు. ఇది కూడా చూడండి. దీస్ ఆర్ ఇన్విజిబుల్ టు కామన్ హ్యూమన్ ఐ అండ్ వీ కెనాట్ అసెస్ ద బ్రిలియన్స్. దిస్ త్రీ. కాబట్టి ఒకడేమో రెండు ఇచ్చాడు. దిస్ ఈస్ ఆల్సో ట్రిక్కీ క్వశ్చన్. దీంట్లో రెండే కనబడతాయి కొన్ని, ఆ తర్వాత మూడు ఉండాలి. సో దిస్ త్రీ టుగెదర్ ఈస్ కాల్డ్ కరెక్ట్ క్వశ్చన్. సో డియర్ ఫ్రెండ్స్, లైక్ దిస్ యూ హ్యావ్ టు ఫేస్ ద 4 comprehension questions. Then next question, see here, we didn't meet him for many years. The underlined part has to be replaced by, see, we didn't meet him for many years. దీంట్లో కీవర్డ్ ఏంటంటే many, for many years. This is the keyword, for many years. See, ఇయర్స్ కాదు, యాస్. ఇది స్టార్టింగ్ లో కాన్సనెంట్ సౌండ్ వస్తుంది. అందరూ ఇయర్స్ అంటాం. ఇయర్స్ అంటే దిస్ ఇస్ ఇయర్స్, దట్ ఈస్ యాస్. శబ్దం ఏ విధంగా వస్తుందంటే 5 years. యా, 5 years. అప్పుడే మనము యా అంటాము. అదే ఇయర్ అయితే అన్ ఇయర్ అంటాం. అది మీకు ఆర్టికల్స్ లో చెప్తాను. సి, ఫర్ మెనీ ఇయర్స్ అనేదే ఇక్కడ మనకు ఇది. సో ఈ మీట్ వచ్చింది. ఒకవేళ కంటిన్యూస్ టెన్స్ వచ్చిందంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇదివరకు మనం చెప్పాం, ఆల్రెడీ ఒక క్వశ్చన్ వచ్చింది మీకు. ఇప్పుడు మీట్ వచ్చింది కాబట్టి మీటింగ్ మనం అనలేం. ఇప్పుడు దీంట్లో ఏముంది, ఫార్ మెనీ ఇయర్స్ వచ్చింది కాబట్టి తప్పనిసరిగా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉండి తీరాల్సిందే వాక్యము. సి, ఇక్కడ చూడండి, విల్ నాట్ హ్యావ్ మెట్. ఇదేం టెన్స్? దిస్ టెన్స్ ఈజ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, సెట్ కాదు. ఇదేం టెన్స్? హ్యాడెంట్ మెట్ అనే ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. గ్రామర్లో చెప్తాను టెన్సెస్ దగ్గర. ఇప్పుడు హ్యాజెంట్ మెట్, హ్యావెంట్ మెట్. సి, హ్యాజెంట్ మెట్, హ్యావెంట్ మెట్, ఇవి రెండు ప్రజెంట్ పర్ఫెక్ట్, ఇవి రెండు. కానీ ఇక్కడ తేడా ఏంటంటే హ్యాజ్, ఇక్కడ వచ్చే హ్యావ్. హ్యాజ్ ఎప్పుడు వాడాలనేది తర్వాత చెప్తాను మీకు. థర్డ్ పర్సన్ పర్సన్ స్పీచ్లో మీకు పర్సన్స్ చెప్పాను. పర్సన్స్ చెప్పినప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ పర్సన్ ఎప్పుడు మీ బ్రెయిన్లో ఉండాలి. థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ వచ్చినప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్లో వాక్యాన్ని నిర్మించేటప్పుడు హ్యాజ్ వాడతాము. అదర్ దెన్ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ వచ్చినప్పుడు హ్యావ్ వాడతాం. ఇక్కడ చూడండి, వీ డిడ్ నాట్. వీ వచ్చి ఫస్ట్ పర్సన్ ప్లూరల్. ఫస్ట్ పర్సన్ వచ్చింది, అది థర్డ్ పర్సన్ లేదు కాబట్టి మనం ఇక్కడ హ్యావ్ అనేది వాడాలా. దట్స్ వై దిస్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. దిస్ ఈస్ ఆల్సో ట్రిక్కీ. ఎందుకంటే
ఫార్ మెనీ ఇయర్స్ అన్నప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వరకే మీరు నేర్చుకున్నారు అనుకోండి. హ్యావ్ V3 హ్యాస్ V3 రెండు కరెక్ట్ అవుతాయి. పర్సన్స్ లో మీకు గ్రిప్ ఉంటేనే దీన్ని సెట్ చేస్తాం, ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వచ్చింది కాబట్టి haven't. So this is correct answer, my dear friends. Yeah, next question, see here, there is no need to rake up. This is so rake up అంటే ఏంటంటే తిరిగి జీవాన్నిచ్చు, రివైవ్, తిరిగి జీవాన్నిచ్చు అంటే ఇది వొకాబులరీ, మై డియర్ ఫ్రెండ్స్. See, there is no need to rake up అని ఎందుకు అంటామంటే ఇది కాన్సోనెంట్, ఇది ఓవల్, ఇది ఓవల్. అప్పుడు ఏమవుతుందంటే రైక్ అప్ అనాలి. దట్ ఈస్ ప్రొనౌన్సియేషన్. మీకు మెథడాలజీలో ఫోనెటిక్స్ ఉన్నాయి, దానికి ఉపయోగపడుతుంటుంది అనమాట. సి హియర్, ఇక్కడ కాన్సోనెంట్ వచ్చి ఇటుపక్క ఆ ఏ గాని ఈ గాని వచ్చిందంటే ఏ అనే శబ్దం రావాలా. సి అట్లాగే కేక్, సేమ్ శబ్దం, కేక్, రేక్. సో రేకప్ అంటే ఏంటంటే తిరిగి జీవాన్ని ఇవ్వడం, తిరిగి బతికించడం, రివైవింగ్. సో ఇక్కడ ఏముంది, ఓల్డ్ డిస్ప్యూట్ ని మనం రివైవ్ చేయాల్సిన పని లేదు అని చెప్పేసి అంటున్నాడు. ఇంకా రిటర్న్ తప్పు, తర్వాత ఫర్గెట్ తప్పు, ఫర్గివ్ తప్పు. సో ఆన్సర్ ఇస్ రివైవ్. అట్లాగా మీరు వొకాబులరీ డెవలప్ చేసుకోండి, అదే విధంగా ఫొనెటిక్స్ కూడా డెవలప్ చేసుకోండి. యా, నెక్స్ట్ దిస్ వన్ ఈజ్ హిస్ కరేజ్ వన్ హిమ్ ఆనర్. ద అండర్లైన్డ్ వర్డ్, సి ద అండర్లైన్డ్ వర్డ్ మనం తీసుకున్నామంటే యాక్చువల్లీ దిస్ ఈస్ అండర్లైన్డ్ వర్డ్, ఇక్కడ లేదు కానీ దిస్ ఈస్ అండర్లైన్డ్. ఆనర్ అంటే ఏంది, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో అడిగాడు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ఏమడిగాడు, క్వాంటిఫైయర్. క్వాంటిఫైయర్ అంటే మెనీ, మచ్, ఇటువంటి క్వాంటిఫైయర్స్, ఫ్యూ, ఎ ఫ్యూ, ఇటువంటి క్వాంటిఫైయర్. కాబట్టి క్వాంటిఫైయర్ కాదు. మరి ఇదేమన్నా యాడ్వర్బా, యాడ్వర్బ్ కాదు. చూడు, ఆనర్బులీ యాడ్వర్బ్, అడ్జెక్టివ్ కాదు, ఆనర్బుల్, ఆనర్బుల్ అడ్జెక్టివ్, ఆనర్బులీ యాడ్వర్బ్. సో ఇక మిగిలింది ఏముంది, ఆనర్ ఈస్ నథింగ్ బట్ నౌన్. సింపుల్ అది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో. ఎస్, హియర్ ఇది కొద్దిగా పక్కకు పోయి వచ్చాడు అనమాట. సి క్యాలిగ్రఫీ. క్యాలిగ్రఫీ అంటే ఏంటంటే డెకరేటివ్ హ్యాండ్ రైటింగ్. మనకు పాతకాలంలో సర్టిఫికెట్స్ కు వెరీ డెకరేటివ్ హ్యాండ్ రైటింగ్ ఉండేది. అదేవిధంగా బ్రిటిషర్స్ రాసేటప్పుడు చాలా స్టైల్గా లెటర్స్ రాసేటోళ్ళు. పాత లెటర్స్ మనం చూసామంటే అంటే ఇట్లా ఎస్ ఇట్లా లాగి అట్లా లాగి ఇట్లా తీసేటోళ్ళు అనమాట. అంటే డెకరేటివ్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ కాల్డ్ క్యాలిగ్రఫీ. గుర్తుపెట్టుకోండి, బిట్ ఇంపార్టెంట్. డెకరేటివ్ హ్యాండ్ రైటింగ్ అందమైన, అత్యంత అందంగా ఉండి అలంకారపూరితమైన రాతను ఏమంటామంటే క్యాలిగ్రఫీ అని చెప్పేసి అంటాం. సో క్యాలిగ్రఫీ అంటే ఎందుకు, కింద చూసుకోండి, ఇక్కడ చూడండి, లెజిబుల్ అందరికీ తెలుస్తుంది, తర్వాత డీకోడింగ్, తర్వాత డెకరేటివ్, తర్వాత అథెంటిక్. ఈ మూడు కాదు, క్లియర్గా ఉంది. డెకరేటివ్ అలంకరణతో కూడిన రాతను ఏమంటామంటే క్యాలిగ్రఫీ అంటాం. సో దట్స్ వై దిస్ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, సి ద హౌస్ వాస్ డాష్. ఇది కూడా మళ్ళీ ఫ్రేజల్ వర్బ్స్. ఫ్రేజల్ వర్బ్స్ లోకి వచ్చాడు మళ్ళీ. వెన్ ద ఓనర్ వాస్ ఆన్ హాలిడే. ఫ్రేజల్ వర్బ్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా మనం చదువుకోవాలి వాక్యాన్ని. చూడండి, హౌస్ వాస్ ఏదో జరిగింది ఇక్కడ. వెన్ ద ఓనర్ వాస్ ఆన్ హాలిడే, సెలవులకి ఎవరికో బయటకు పోయినప్పుడు. Choose the correct option to complete the sentence. So dear friends, see here, this is broken up, broken off, broken into, broken down. Broken off అంటే ఏంటంటే ఏదైనా ఒక రిలేషన్స్ సడన్ గా కట్ అయిపోయేసేసి whenever it comes to an end, it is called broken up. Broken off అంటే ఏంటంటే cut into two pieces by force, that is broken off. Broken into అంటే ఏంటంటే ఇతరుల పర్మిషన్ లేకుండా ఇండల్లోకి ఫోర్స్ గా జొరబడ్డం, దట్ ఈస్. దెన్ బ్రోకన్ డౌన్ అంటే ఏంటంటే ఇంజన్స్ గా వాడతాము. వెన్ ఎవర్ ద ఇంజన్ ఈస్ నాట్ కరెక్ట్ ఫంక్షనింగ్, ఆటోమేటిక్లీ ఇట్ ఈస్ బ్రోకన్ డౌన్. అదేవిధంగా హార్సెస్ కూడా వాడతాం. గుర్రాల యొక్క కాళ్ళు కొంచెం దెబ్బలు తగిలాయంటే, అది పడిపోయిందంటే, దట్ ఈస్ ఆల్సో బ్రోకన్ డౌన్. సో బ్రోకన్ డౌన్ అనేది ఇంజన్స్ కు వాడతాం, గుర్రాలకు వాడతాం. సో వీటిల్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే బ్రోకన్ ఇంటూ. ద హౌస్ వాస్ బ్రోకన్ ఇంటూ అంటే వాడు దొంగగా జొరబడ్డాడు. నెక్స్ట్ క్వశ్చన్, సీ హియర్, వాట్ మేక్స్ దిస్ హోల్. దీనికి ఏమన్నాడు, ద సెంటెన్స్ కెన్ బి రిటన్ వాట్ దీస్ హోల్స్ ఆర్ మేడ్. సి ఆర్ దీస్ హోల్స్ ఇట్లా ఇచ్చాడంటే అర్థం ఏంటంటే ప్యాసివ్ వాయిస్ లైక్ మార్చమని, ఇండైరెక్ట్ గా ప్యాసివ్ వాయిస్ లైక్ మార్చమని చెప్పేసి అన్నాడు అనమాట. సి ప్యాసివ్ వాయిస్ లైక్ మార్చడం అంటే వాటితో ఒక వాక్యం స్టార్ట్ అయిందంటే ఈ ప్యాసివ్ వాయిస్ ఏమంటామంటే బాగా గుర్తుపెట్టుకోండి, దిస్ ఈస్ కాల్డ్ డివైన్
ప్యాసివ్ వాయిస్. దిస్ ఇస్ కాల్డ్ డివైన్ ప్యాసివ్ వాయిస్. డివైన్ ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటంటే ఇక్కడ ఏజెంట్ ఆఫ్ యాక్షన్ మనం కరెక్ట్ గా తెలియనప్పుడు అటువంటి ప్యాసివ్ వాయిస్ ఏమంటాం అంటే డివైన్ ప్యాసివ్ వాయిస్ అంటాం. డివైన్ ప్యాసివ్ వాయిస్ లో క్వశ్చన్ బైతో ఎండ్ అవుతుంది. సి హియర్, ఇక్కడ మనం తీసుకుందామంటే ఇది ఏం టెన్స్ లో ఉంది, వాట్ మేక్స్ అంటేనే అది సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో ఉంది. V1 సబ్జెక్ట్ ప్లస్ V1. సో V1 లో ఉంది, ఎస్ కలిసింది కాబట్టి దట్ ఈస్ నథింగ్ బట్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో ఉంది. సింపుల్ ప్రజెంట్ టెన్స్ యాక్టివ్ వాయిస్ లో ఉన్న సింపుల్ ప్రజెంట్ టెన్స్ ప్యాసివ్ వాయిస్ కి మనం మారేటప్పుడు ఏమవుతుందంటే am, is, are plus V3 లో వస్తుంది. సి హియర్ ఫస్ట్ వన్, వాట్ దీస్ హోల్స్ ఆర్ మేడ్ బై, ఇది కాదు. ఎందుకంటే క్వశ్చన్ హెల్పింగ్ వర్క్ ఉండాలి. ఓకే, వాట్ ఆర్ దీస్ హోల్స్ మేడ్, ఇది కాదు, ఇది కాదు. అయితే వాట్ దీస్ హోల్స్ ఆర్ మేడ్, దిస్ ఇస్ ఆల్సో రాంగ్. అయితే ఇక్కడ చూడండి, ఇవి రెండు కరెక్ట్. దిస్ ఇస్ ఆల్సో ట్రిక్కీ, దిస్ ఇస్ ఆల్సో ట్రిక్కీ. కానీ ఇది క్వశ్చన్ కాబట్టి హెల్పింగ్ వర్బ్ ఇక్కడ ఉంటేనే ఇది కరెక్ట్. ఇక్కడ ఉంటే ఏమవుతుంది, స్టేట్మెంట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇది సబ్జెక్టు, అతనిది స్టేట్మెంట్ అయిపోతుంది. దట్స్ వై దిస్ ఈస్ కరెక్ట్. లైక్ దట్ యూ హ్యావ్ టు కేటగరైజ్ దెమ్. సో మై డియర్ ఫ్రెండ్స్, మీకు 11వ క్వశ్చన్ నుంచి 20వ క్వశ్చన్ వరకు ఒక అనలైజ్ చేయడం జరిగింది. వీటిని జాగ్రత్తగా చదువుకోండి. ఆ ఫస్ట్ వీడియోలో 10 క్వశ్చన్లు, ఇప్పుడు 10 క్వశ్చన్లు జాగ్రత్తగా చదువుకోండి. నెక్స్ట్ వీడియోలో మీకు మిగిలిన 10 క్వశ్చన్లు చెప్పేస్తాను. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్, డూ హార్డ్ వర్క్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. ఇది ఇంతవరకు మీరు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నా ప్రార్థన. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.